నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క బీసీ రిజర్వేషన్ గురించి అవుతా ఉంది, ఒక పక్క కేసీఆర్ ఇంటిమేటర్ను కూడా పబ్లిక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కొన్ని పార్టీలు. సో దీని గురించి, అలాగే ప్రధానంగా మల్లన్న సాగర్ నీటికి సంబంధించి 20 టీఎంసీల వాటర్ని తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు పావని గౌడ్ గారు. నమస్తే. నమస్తే. చాలా కాలం తర్వాత. సో ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు? నాకు తెలిసి బీఆర్ఎస్ టార్గెటెడ్గా చాలా అంశాలు జరిగినాయి ఇటీవల. సో మీరు ఏం చెప్తారు? అంటే అటెన్షన్ డైవర్షన్ ఆది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఏదైతే రాజకీయాలు చేస్తుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు యూరియా రైతులందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఆ డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకో రాగం ఎత్తుకోవాలి. ఇంకొకటి ఏంది, కామారెడ్డిలో వరద బాధితులు, ఆ రాగం పక్కకి వెళ్ళాలంటే ఇంకొక డైవర్షన్ 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 డైవర్షన్. రేవంత్ రెడ్డి అనేటైనే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రజలు ఎవ్వరు కరెక్ట్ గా లేరు. పాపం ప్రజలు ఎంత వేదన అనుభవిస్తున్నారంటే, నీళ్లు లేక కొన్ని రోజులు, ఇప్పుడు యూరియా లేక, వరదలు వచ్చి అసలు సకాలంలో ఏది అందక రైతన్నలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే బాగుంటుండే, ఆనాటి రోజులు తీసుకొస్తా అంటే మేము ఏదో నమ్మి ఓట్లేసినాము. ఆనాటి రోజులు అంటే కరెంటు లేని రోజులు, లైన్లలో యూరియా బస్తాల కోసం నిలబడే రోజులు అని మేము ఊహించలేదు అని. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, యూరియా కొరత అనేది లేదు. ముఖ్య ఏదైతే ప్రజలకి, రైతులకి కొంచెం నీరసం వచ్చి అట్లా మాట్లాడుతున్నారు. అసలు యూరియా కొరత అనేది లేదు. ఏదో సినిమా టికెట్లో నుంచుంటే సినిమా టికెట్లు అని దొరికితేమో యూరియా అయితే ఖచ్చితంగా పుష్కలంగా దొరుకుతుంది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఒక రైతు ద్రోహి మాట్లాడే మాటలు. ఒక రియల్టర్ కి ఏం తెలుసు రైతుల బాధలు? సినిమా టికెట్లతోటి, సినిమా దగ్గర నిలబడేటోళ్ళతోటి రైతులను పోల్స్తున్నాడంటే ఆయన విఘ్నతకే వదిలేద్దాం. రైతులు ఎండనక, వాననక, రాత్రనక, పగలనక, ఏదనక కూడా ఓర్చి రేపు వస్తుందో రాదో, చేతికి వస్తుందో పంట రాదో అని తెలియని కార్యక్రమాలు కూడా, అంటే రేపు వస్తుంది పండిద్దాము, అందరికి అన్నం పెడదామని వాళ్ళు చూస్తారు. వాళ్ళను సినిమా వాళ్ళతోటి, టికెట్లతోటి పోలుస్తున్నాడు. ఆయన విఘ్నతకే వదిలేద్దాము. తెలంగాణలో ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో యూరియా కొరత ఉన్నది. లైన్లల్లో పాస్ పుస్తకాలు పెట్టుకుంటున్నారు, లైన్లల్లో జాగారాలు చేస్తున్నారు, లైన్లలో నిలబడుతున్నారు. లేదు అనేది ఇక్కడ ఏదో మంత్రో లేకపోతే ఎమ్మెల్యే చెప్తే మీరు అన్నట్టుగా ఇది కొంచెం తప్పుడు సలహాలు ఇస్తున్నారని అనుకోవచ్చు. డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా అసలు యూరియా కొరత అనేది రాష్ట్రంలో లేదు అని. గతంలో పొంగులేటి శ్రీనివాస, కొంతమంది తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్పడం జరిగింది యూరియా కొరత అనేది ఉంది, కొంచెం దానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బస్తాలు ఇంకా రాలేదని వాళ్ళు నిజాలు చెప్తున్నారు. అబద్ధపు పునాదుల మీద గెలిచిన ఆయనే, అబద్ధపు హామీలతోటి గెలిచిన ఆయనే ఇప్పుడు మళ్ళీ అబద్ధాలే ఆడుతున్నాడు. అంతే తప్ప ఏం లేదు. అది చెప్పిన వాళ్ళు ఎవరైతే కొరత ఉన్నది అని చెప్పిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం నీతితోటి ఉన్నారు అన్నట్టు తెలుసుకోవచ్చు. ఈయన నీతి నిజాయితీ మొత్తం మర్చిపోయిండు, అబద్ధాలు ఆడుకుంటా రాజ్యం వెళ్తున్నాడు. అంతే తప్ప ఏం లేదు. ప్రతి దగ్గర, ప్రతి చోట మీరు వెళ్ళండి, రైతన్నలు ఇదే మాట, ఇదే రేవంత్ రెడ్డి అనేటైనే యూరియా దగ్గర నిలబడ్డ రైతుల దగ్గరికి పోయి మాట్లాడమనండి. దేనితోటి బుద్ధి చెప్తారో తర్వాత చూసుకుందాం మనం.